వెల్కమ్ బ్యాక్ టు మారుతి క్రియేటర్స్. నేను మిస్ సత్య ఒమ్మిటి. జీవిత సత్యం సహనం. సహనం నీ ఆయుధమైతే సమస్యలు సడలిపోతాయి. ఆవేశం అనర్థానికి దారితీస్తే సహనం మాత్రం సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తుంది. సహనం అనేది చేదుగా ఉండే ఒక చెట్టు, కానీ తీయని పండ్లను కాస్తుంది సుమా. సహనానికి ఫలితం శాంతం అయితే తొందరపాటుకు ఫలితం మాత్రం పశ్చాత్తాపమే అవుతుంది. లోకంలో అతి బలవంతులు అజేయులు అయిన ఇద్దరు యోధులున్నారు. వారెవరో తెలుసా? ఒకరు సహనం అయితే మరొకరు సమయాలు. సహనం అన్నిసార్లు ఉపయోగపడకపోవచ్చు, కానీ అసహనం మాత్రం ఎన్నడూ ఉపయోగపడదు. ఎంతసేపు వేచి ఉండగలమని కాదు, వేచి ఉండే సమయంలో మనం ఎంత బాగా ప్రవర్తిస్తామో సూచించేదే మనకున్న సహనం అంటే. సహనం మరియు తొందరపాటు అనేవి పరస్పర వ్యతిరేకమైనవి. సహనం మనల్ని మానసికంగా బలవంతులుగా చేస్తుంది, కానీ తొందరపాటు బలవంతంగా మనల్ని బలహీనులను చేస్తుంది. మన అసహనాన్ని మనలోనే వీలైనంత ఎక్కువసేపు దాచుకోగలిగే కళే సహనం అంటే. నీ ఆవేశం నీలోని ఆలోచనని అణిచివేస్తే సహనం మాత్రం నీ ఆలోచన అనే మొగ్గని అందమైన పువ్వులా విచ్చుకునేలా చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ మై వీడియో.